హాయ్ అండి, ఇవాళ మనం మెనోపాజ్ గురించి మాట్లాడుకుందాం అండి. సడన్గా అంటే పీరియడ్స్ వస్తూ సడన్గా ఆగిపోతాయి అనమాట, లేదా ఏమైనా హెవీ బ్లీడింగ్ అయ్యి ఆగిపోవచ్చు. ఒక 1 ఇయర్ పాటు కనుక ఆవిడ పీరియడ్స్ రాకపోతే అది మెనోపాజ్ అని అనుకుంటాం మనం. సో మెనోపాజ్ వచ్చినప్పుడు ఆవిడలో చేంజెస్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ ఇది బోన్ డెన్సిటీ లాస్ ఉంటుంది అనమాట. అంటే మోకాళ్ళ నొప్పులు రావటం, కీళ్ళ నొప్పులు రావటం అలాంటివి ఉంటాయి. బోన్లో సాంద్రత తగ్గిపోవటం వల్ల, హార్మోన్స్ లోపం వల్ల బోన్లో సాంద్రత తగ్గిపోద్ది. నెక్స్ట్ ఏమో హాట్ ఫ్లషెస్ ఉంటాయి. హాట్ ఫ్లషెస్ అంటే అందరికీ చల్లగానే ఉంటుంది, అందరూ ఒకే రూమ్లో ఉన్నా అందరూ చల్లగా ఉంటుంది, తనకు మాత్రం చాలా వేడిగా ఉంటుంది ఏసీలో ఉన్నా కూడా. సో ఈ హాట్ ఫ్లషెస్ సఫర్ అవుతారు. నెక్స్ట్ వజనల్ డ్రైనెస్. వజనల్ డ్రైనెస్ ఏంటంటే సర్వైకల్ మ్యూకస్ ఉండదు, హార్మోన్స్ లోపం వల్ల సర్వైకల్ మ్యూకస్ ఉండకపోవటం వలన ఇంటర్ కోర్స్ కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట, చాలా పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్. తర్వాత మూడ్ స్వింగ్స్, అంతలోనే సంతోషంగా ఉంటారు, అంతలోనే కోపం, ఇరిటేషను, అలా మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆవిడ ఓవర్కమ్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చాలా అవసరం. ఒక మెనోపాజల్ లేడీకి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తే ఆవిడ చాలా ఈజీగా ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ.